ఇక సీఎం చంద్రబాబు ఏపీ పర్యటనకు సంబంధించి కొన్ని స్వల్ప మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఏలూరులో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. వరద ముంపునకు గురైన తమిళేరు బ్రిడ్జ్ పరిశీలిస్తారు. ఆ తర్వాత ఏలూరులో వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్తారు. వరద ముంపు బాధితులతో మాట్లాడబోతున్నారు. అనంతరం హెలికాప్టర్లో కాకినాడ జిల్లాకు చేరుకుంటారు సీఎం చంద్రబాబు. గత 10 రోజులుగా అటు విజయవాడలోనే చంద్రబాబు ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఏలూరులోని వరద ప్రాంతాలను పరిశీలించబోతున్నారు. ఆ తర్వాత తమిళేరు బ్రిడ్జిను పరిశీలించబోతున్నారు. వరద ముంపు బాధితులతో స్వయంగా ఆయనే వెళ్లి మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. అనంతరం హెలికాప్టర్లో కాకినాడ జిల్లాకు సీఎం చంద్రబాబు వెళ్లబోతున్నారు. దాంతోపాటు గుడిమేరు గుండ్ల పరిశీలనకు సంబంధించి అధికారులకు మరికొన్ని విషయాలకు సంబంధించి దిశానిర్దేశం చేసేందుకు కొంత సమయాన్ని కూడా కేటాయించబోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఆయన షెడ్యూల్ బిజీగా ఉందన్న విషయం మాత్రం క్లియర్ గా తెలుస్తుంది. ఆల్మోస్ట్ 11 రోజులుగా అయితే ఆయన వరద ముంపు ప్రాంతాల్లోనే ఉన్నారు. కలెక్టరేట్లోనే ఉంటూ సమీక్షిస్తున్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. వీలైనప్పుడల్లా వరద ముంపు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ జరుగుతున్న సహాయక చర్యలు కావచ్చు, అలాగే నీరు ఎక్కడెక్కడ నిల్వ ఉంది, దానికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, శానిటైజేషన్ ఎలా జరుగుతుంది, ఆహార పొట్లాల పంపిణీ సజావుగా జరుగుతుందా లేదా అంటూ కూడా ఆయన క్షేత్రస్థాయిలో ఉంటూ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కొన్ని ప్రాంతాలకు వెళ్లేందుకైతే ఆయన మార్పులు చేర్పులు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందుగా ఏలూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. అక్కడ బాధితులతో మాట్లాడడంతో పాటు సహాయక చర్యలకు సంబంధించి పురోగతి ఎలా ఉంది అన్న అంశాలను కూడా పర్యవేక్షించబోతున్నారు. ఎందుకంటే ఇవాళ కేంద్ర బృందం రాబోతున్న నేపథ్యంలో నష్ట అంచనా వేసేందుకు అధికారులు వస్తున్నారన్న విషయం తెలిసిన నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎక్కువ నష్టం జరిగింది, దానికి సంబంధించి ఎలాంటి నివేదికను తయారు చేశారన్న విషయాన్ని కూడా అధికారులతో మాట్లాడేందుకు ఆయన సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.